గిరిజన శాఖ మంత్రి గిరిజన పాఠశాల వసతి గృహాలను సందర్శించాలి. విద్యార్థులకు మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలను, గిరిజన వసతి గృహాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. గురువారం ఆయన స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆమె పరామర్శించారు. ఆ సందర్భంలో ప్రధానంగా మరుగుదొడ్ల వలన రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని చెప్పడం జరిగింది. గత అసెంబ్లీ సాక్షిగా చిలకలూరిపేటలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా ఎందుకు చేయడం లేదని పలు ప్రశ్నలు సంధించారు. గిరిజన పాఠశాల భవనానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. విద్యార్థుల మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించలేకపోయారని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలను వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే రాజీనామా చేయాలన్నారు. రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాఠశాలలు కానివ్వండి, గిరిజన వసతి గృహాలు కానివ్వండి, అన్ని తక్షణమే సందర్శించి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మీకు గిరిజన సమైక్య నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా కనుక మీరు చేయలేకపోతే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఆయా కార్యాచరణ మేము చేపట్టకపోతే రానున్నటువంటి రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.